ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. దళిత నాయకుడిని రాజ్యాంగ నిర్మాతను గౌరవించని సంస్కృతి ఇక బీజేపీ నేతలదని చెప్పుకొచ్చారు. ప్రపంచానికే ఆదర్శనీయుడైనటువంటి అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడిన మాటలు యావత్ జాతి ఖండిస్తుందని చెప్పారు. ఇలాంటి వ్యక్తి హోంమంత్రి పదవిలో ఉండటం తగదని చెప్పారు. వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలు మతాలు సమాన హక్కులతో ప్రజాస్వామ్యయుతంగా మనగలుగుతున్నాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే దక్కిందన్నారు. అలాంటి మహనీయుని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అమిత్ షాకు సిగ్గుచేటన్నారు. ఇక రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోనే పదవులు అనుభవిస్తున్న నేతలు అది రాసిన వ్యక్తినే అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం అహంకారపూరితమని విమర్శించారు. వెంటనే అలాంటి వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. शर्म करो अमित शाह शर्म करो नायकत्वम वर्धिल्लाले राहुल गांधी नायकत्वम वर्धिल्लाले कांग्रेस नायकत्वम वर्धिल्लाले जय कांग्रेस गजेंद्र गारी नायकत्वम बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ అమిత్ షా అమిత్ షా అమిత్ షా మాఫీ మాంగో అమిత్ షా మాఫీ మాంగో మాఫీ మాంగో అమిత్ షా మాఫీ మాంగో అమిత్ షా అమిత్ షా మాఫీ మాంగో మాఫీ మాంగో అమిత్ షా మాఫీ మాంగో అమిత్ షా अमित शाह अमित शाह शर्म करो शर्म करो మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి పంపండి మోదీకి. ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న కలెక్టరేట్ ముందర బీజేపీకి వ్యతిరేకంగా అమిత్ షాకి వ్యతిరేకంగా ధర్నా పిలుపునివ్వడంతో ఇక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమిత్ షా అహంకారంతో అంబేద్కర్ ని ఉద్దేశించి పార్లమెంట్ లో విడ్డూరంగా మాట్లాడడం, అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది, అదేవిధంగా దేవుడికి 5-6 సార్లు వేడుకుంటే 7 తరాలు మీరు స్వర్గము ప్రాపిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఒక దళిత నాయకుడు, రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు ఈ రోజు కూడా ప్రభుత్వాలు పాలిస్తున్నాయంటే రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అలాంటి మేధావి, ప్రపంచ మేధావిని పట్టుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడడం విడ్డూరమని తెలియజేస్తున్నారు. అమిత్ షాని ఈ కాంగ్రెస్ ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షాని అహంకారాన్ని తగ్గించుకో, బాబాసాహెబ్ గారికి క్షమాపణలు చెప్పాలని, అదే విధంగా మన దళిత సోదరులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెప్తున్నాను, బీజేపీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి దండం పెడుతుంది. గెలిచిన తర్వాత అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని తుంగలో తొక్కడానికి, అదే విధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు వరుస్తూ వివరిస్తుందని ఇక ముందైనా మనము బుద్ధి తెచ్చుకొని రాబోయే ఎన్నికలలో కానీ ఏదైనా నిర్ణేతమైన సమస్యలలో మనము మంచిగా బీజేపీకి బుద్ధి
బుద్ధి చెప్పాలని అదే విధంగా మోడీ గారితో కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విధవ ఇలాంటి గుండా మంత్రులు మీ కేబినెట్ నుంచి తొలగించాలని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఈ దేశం అన్ని కులాలు అన్ని మతాలు ప్రజాస్వామ్యంతో బతుకుతున్నాయంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నాయకుడిని ఆనాడు ఒక దేశం కోసం రాజ్యాంగం రాసి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలని చెప్పి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో అమిత్ షా గారు వారిని కించపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అమిత్ షా గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ ప్రజలకు ఏ విధంగానూ ఆనాడు కొన్ని రాష్ట్రాల రైతులు ధర్నా చేస్తే భారతదేశానికి క్షమాపణ మోడీ గారు అడగడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ అడగాలని